సార్. తెలంగాణ, ఏపీ రెండిట్లోనూ మనకు దాదాపుగా గవర్నమెంట్లు ఏర్పడి దాదాపు 2 ఇయర్స్, 2 ½ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి పరిస్థితి. సో, రానున్నటువంటి 2 ఇయర్స్‌లో మనకు వివిధ అంటే ఎస్ఐ కానిస్టేబుల్ కానించి మొదలుపెట్టుకొని గ్రూప్ 1 స్థాయి వరకు కూడా మనకు ప్రతి డిపార్ట్మెంట్‌లో నోటిఫికేషన్‌లు అంతో కొంత వేకెన్సీస్ తోటి వస్తాయి. వెలువడేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. సో, ఈ నేపథ్యంలో ఆస్పిరెంట్స్ ఎవరైనా కావచ్చు, ఒక సీనియర్ ఫ్యాకల్టీగా మీరు వారికిచ్చేటువంటి సలహాలు గాని, సూచనలు గాని? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ అనేది డీవియేట్ అవ్వవు. ఫోకస్, కాన్సంట్రేషన్ అని మాత్రం అలానే పెట్టుకో. ఓకే. రైట్. దీ ఈ ఫస్ట్‌లు చాలా ఇంపార్టెంట్ విషయం సార్, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇది నేను చేయగలుగుతానా అని చెప్పి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఓకే. చెయ్యలేను అన్నా హ్మ్. మంచి నిర్ణయమే. ఓకే. చేస్తాను అన్నా మంచి నిర్ణయమే. ఓకే. చెయ్యలేను అంటే నీకింకా చాలా ఆపర్చునిటీస్ కనపడుతూ ఉంటాయి. ఓకే. చేస్తాను అనంటే ఎలా చేయాలని కనపడుతూ ఉంటుంది. ఓకే. నువ్వు చెయ్యలేను, చేస్తాను అనక మైండ్‌సెట్‌లో మాత్రం అశోక్ నగర్‌కి రాకు. ఓకే. ఇది ఫస్ట్ క్వెషన్ సార్. ఓకే. చేయలేనంటే చాలా హ్యాపీ సార్. ఓకే. ఇంకా చాలా ఉన్నాయి లైఫ్‌లో జేయడానికి. అవును. ఇది ఒక్కటే ఉందా ఏంటి? ఓకే. కలెక్టర్ అవుతేనే సేవ జేస్తారా ఏంది? ఓకే. కలెక్టర్ గాకుండా గూడా సేవ జేయొచ్చు. అవును. ఇప్పుడు అంబానీ సేవ జేయట్లేడా సార్? అవును. అదానీ సేవ జేయట్లేదా సార్? అవును. డబ్బులు సంపాదించు బాగా. ఓకే. ఒక ఆంత్రప్రెన్యూర్ అవ్వు. ఓకే. స్టార్టప్ బెట్టు. ఓకే. స్టార్టప్ బెట్టి మంచి ఇప్పుడు మనకి 'నీలోఫర్ కేఫ్' గురించి ఎట్లా చెప్పుకుంటూ ఉంటాం గదా! అవును. బాబురావు గారు అని జెప్పేసి అవును. అలా నువ్వు గూడా ఎదుగు. ఓకే. సో, దేర్ ఆర్ మెనీ థింగ్స్. ఇప్పుడు గూడా బాబురావు గారు హ్మ్. రోజు 'నీలోఫర్' హాస్పిటల్ దగ్గర అన్నదానం జేస్తారు. ఓకే. మరి అది గూడా సేవనే గదా! అవును. సో, సేవ జేయాలి అంటే చాలా మార్గాలున్నాయి. ఇదే ఓకే. విధంగా చేయాలని ఏం లేదు. సో, ఓకే. నువ్వు ఫస్ట్ యాక్సెప్ట్ జేసుకో. ఓకే. లేదు, నేను మా అమ్మకి జెప్పేసా, నాన్నకి జెప్పా, హ్మ్. ఫ్రెండ్స్‌కి జెప్పేసిన ఐఏఎస్ అవుతానని. ఓకే. ఇప్పుడు నేను అవ్వలేకపోతే వాళ్ళంతా నామూషి ఉంటది ఓకే. అనంటే, వాళ్ళు నీ వాళ్ళు బాస్. ఓకే. నిన్ను అర్థం జేసుకుంటారు. ఓకే. పోయి జెప్పు, నాన్న నేను అనుకున్నాను కానీ కాలేకపోతున్నాను. నాకవ్వదు. హ్మ్. నేను వేరేది జేస్తా అని జెప్తే తిడతాడేమో నాన్నే గదా! అవును. ఒక 5, 6 రోజులు తిడతాడు. 6 నెలలు తిడతాడు. ఓకే. తిట్టినా తిట్టని. అవును. బట్ యూ ఆర్ సేవింగ్ యువర్ ప్రీషియస్ లైఫ్. అవును. సో, హ్యాపీ. అవును. నువ్వు ఫస్ట్ యాక్సెప్ట్ జేసుకో. రాదంటే యాక్సెప్ట్ చెయి. ఓకే. వస్తారంటే ఎలా? ఓకే. ప్రణాళికేసుకో. ఓకే. కూర్చో, ఒక బుక్ రాసుకో. ఓకే. ఐ యామ్ ఐఏఎస్ ఇన్ 2028, ఓకే. 2027 అని రాయి. ఓకే. అదే ఫస్ట్ రాయి. ఓకే. రాసి ఎలా ప్రణాళికేసుకోవాలో చేసుకో. హ్మ్. నెక్స్ట్ 6 మంత్స్ ఏం జేయాలి? ఓకే. 1 ఇయర్ ఏం జేయాలి? ఓకే. 1 ½ ఇయర్ ఏం జేయాలి? ఓకే. 2 ఇయర్స్‌లో ఏం జేయాలి? ఓకే. నేను ఐఏఎస్ అవ్వగానే ఏం జేయాలని రాసేయి. ఓకే. అని రాసేయి. ఓకే. మేనిఫెస్ట్ జెయి. ఓకే. ఖచ్చితంగా వచ్చేస్తది. ఓకే. మోటివేషన్ మాత్రం ఓన్లీ స్టార్ట్ జేయడానికే ఉంటది. ఓకే. నేను ఇంత మోటివేట్ జేస్తున్నాను గదా! ఇది హ్మ్. ఓన్లీ నువ్వు స్టార్ట్ జేయడానికి మాత్రమే పనికొస్తది. ఓకే. కానీ నువ్వు అచీవ్ జేయాలంటే డిసిప్లిన్ ఉండాలి లైఫ్‌లో. ఓకే. డిసిప్లిన్ లేకపోతే మాత్రం గావు. ఓకే. నీకు ఖచ్చితంగా అవమానాలు ఎదురవుతాయి. ఓకే. ప్రతి చోట అవమానాలు ఎదురవుతాయి. నేను రీసెంట్‌గా గూడా జెప్పా. నేను చెప్తూనే ఉంటా ఈ విషయం, మళ్ళీ చెప్తాను. మీకు కూడా చెప్తున్నాను. ఓకే. స్టూడెంట్స్ అందరికి చెప్తున్నాను, వినండి. ఓకే. ఒక బంగారాన్ని బంగారం అని ప్రూవ్ చేయడానికి మనం కొట్టుకు తీసుకొనెళ్తాం. ఓకే. అదే బొగ్గుని తీసుకొనెళ్ళం. అవును. కదా సార్! అవును. అలానే నువ్వు బంగారం అని ప్రూవ్ చేసుకోవాలంటే నీకు క్వెషన్స్ ఎదురవుతూ ఉంటాయి. నిన్ను ఓకే. దూషిస్తూ ఉంటారు. ఓకే. నువ్వు అందరికీ ప్రూవ్ చేస్తూనే ఉండు. ప ఓకే. ప ఏం పర్లేదు. ఓకే.